என்னோட நேம் வந்து வீரபத்ரப்பா. ஃபார்மர்ஸ் வாய்ஸ் ஆஃப் ஃபார்மர்ஸ் அசோசியேஷனோட வைஸ் பிரசிடென்ட் வீரபத்ரா நான் பேசிட்டு இருக்கேன். இங்கே ஆல்மோஸ்ட் ஒரு 7 பஞ்சாயத்து விவசாயி எல்லாருமே வந்து இருக்காரு. బాలగండపల్లి, కొత్తగండపల్లి, పూనపల్లి, ఎస్ ముదుగనపల్లి, ముగుళూరు, గోపనపల్లి, பாரக்கப்பள்ளி, மொத்தம் 5 பஞ்சாயத்து, மொத்தம் 7 பஞ்சாயத்தோட விவசாயிங்க எல்லாருமே இங்க வந்திருக்கோம். நம்ம மெயின் உத்தேசம் என்னன்னா, ஏர்போர்ட் நம்ம தமிழ்நாடு கவர்மெண்ட் அனௌன்ஸ் பண்ணியிருக்கிற மாதிரி சைட் 1 ஆப்ஷன் 1 மட்டும் மற்றும் சைட் 1ல ஆப்ஷன் 2 இந்த ரெண்டுமே ஏர்போர்ட்டுக்காக 2000 ஏக்கர் எடுக்கிறது ஒரு இதுல பேப்பர்ல அனௌன்ஸ் பண்ணியிருக்காரு. நியூஸ்ல எல்லாம் வந்துட்டே இருக்கு. அதனால அந்த ஆப்ஷன் 1 அண்ட் ஆப்ஷன் 2 இந்த 2 ஏர்போர்ட்டுமே நம்மளுக்கு வேண்டாம் கவர்மெண்ட்டுக்கு தெரிவிக்கிறதுக்கு நம்ம இங்க எல்லாருமே மொத்தம் 7 பஞ்சாயத்து விவசாயிகளுமே ஒரு இடத்துல இருந்து அதனை விரோதிச்சுட்டு இருக்கோம். மெயினா என்னன்னா, இன்னைக்கு நம்ம இவ்வளோ விவசாயிங்க செய்யறதுக்கு மெயின் காரணம் என்னன்னா, நம்ம ஒசூர் எம்எல்ஏ ஒய் பிரகாஷ் அவரு பஞ்சாயத்து விசிட் வந்துட்டே இருக்காரு. அதனால அவருக்கு இந்த ஏர்போர்ட்டோட சைட் 1 அண்ட் சைட் ஆப்ஷன் 1 அண்ட் ஆப்ஷன் 2 ரெண்டுமே ஏர்போர்ட் நம்மளுக்கு வேண்டாம் அன்னிட்டு அவருக்கு நாம மனு கொடுக்கறதுக்காக எல்லாருமே இங்க சேர்ந்து காலையில ஒரு 9:30 இருந்து இங்கதான் இருக்கோம். இப்போ ஆல்மோஸ்ட் டைம் 2 o'clock ஆயிட்டு இருக்கு, 1 o'clock ஆயிட்டு இருக்கு. எல்லாருமே சேர்ந்து அவருக்கு மனு கொடுத்து நம்ம கவலையே நம்ம பிரச்சனையை அவருக்கு சொல்றதுக்காக நம்ம இங்க சேர்ந்திருக்கோம். தயவு செஞ்சு எல்லா மீடியாக்காரருமே எல்லா நியூஸ் சேனல்ஸுமே நம்மளுக்கு தயவு செய்து సపోర్ట్ பண்ணணும்னு எல்லார்கிட்ட వేండిగరు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. మేము ఇక్కడ ఎస్ ముదుగానపల్లి పంచాయతీ ఒసూరు తాలూకు కృష్ణగిరి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతూ ఉంటాము. మాకి ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందని అనౌన్స్ చేసినారు. మాది వచ్చి ఆప్షన్ 1 సైట్ 2 మాది. తర్వాత సూళగిరిలో ఒక సైట్ షార్ట్ లిస్ట్ చేసి మొన్న న్యూస్ పేపర్లో అనౌన్స్ చేసినారు. ఇక్కడ వచ్చి మేము 8 పంచాయతీలో జనాలు వచ్చి అందరూ చేరుకోండాము. ఏమిటి అంటే మాకు ఎయిర్పోర్ట్ వద్దు అని చెప్తా ఉన్నాము. ఇంకొకటి ఇప్పుడు వచ్చి వై ప్రకాష్ వాళ్ళు వచ్చి ఒక్కొక్క పంచాయతీకి వస్తూ ఉన్నారు. వాళ్ళ ద్వారా మేము మను ఇచ్చి మేము ఇది ఎయిర్పోర్ట్ వద్దు అని కోరుకుంటా ఉన్నాము. దానికోసము మేము మను ఇచ్చి వాళ్ళకి మాకు ఎయిర్పోర్ట్ వద్దు అని చెప్పాలని ఇక్కడ అందరూ చేరుకోండాము. మీ మీడియా వాళ్ళందరూ మాకు దయచేసి సపోర్ట్ చేసి, అంటే ఇక్కడ ఉండేది ఫుల్ అగ్రికల్చర్ ల్యాండే. ఇక్కడ ఈ చుట్టుపక్కల 8 పంచాయతీలో చూస్తే మాకు 90% ఆఫ్ ద యూత్ వచ్చి ఇప్పుడు అంతా అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ వచ్చి యూత్ అగ్రికల్చర్ ని ప్రమోట్ చేయాలని చెప్తారు. సో ఈ తర డెవలప్మెంట్స్ వచ్చి మాకు అగ్రికల్చర్ ఎఫెక్ట్ అయిపోతే మేము ఎట్లా నెక్స్ట్ ముందు స్టెప్ పోయేకాలి అగ్రికల్చర్ ఇప్పుడు డెవలప్మెంట్ రాని ఎయిర్పోర్ట్ రాని మేము వద్దు అంటాలే, ఇది డెవలప్మెంట్ కానే కావాలా. బట్ ఎక్కడ అది ప్లేస్ కరెక్ట్ గా చూసి ఇచ్చేసుకోమని. ఇక్కడ వచ్చి చాలా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, అవంతా చాలా ఎఫెక్ట్ అవుతుంది. దానికి గవర్నమెంట్ ఒక కోరిక ఏమంటే, మీరు వచ్చి సర్వే చేసి యా పక్క అగ్రికల్చర్ ల్యాండ్ లేదు, జనాలు చాలా అగ్రికల్చర్ ల్యాండ్ డ్రై ల్యాండ్స్ ఆపకుండా ఆపకు తీసుకుపోయేది చాలా మంచిది. సో గవర్నమెంట్ కి ఇది కోరుకుంటా ఉన్నాము. దయచేసి మీ మీడియా పార్ట్నర్స్ అంతా మాకు దీని ఫార్వర్డ్ తీసుకుపోయి మాకు ఎయిర్పోర్ట్ ఇక్కడ రాకున్నట్లు సపోర్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఈ ఏరియాలో ఏమేమి ఎక్కువగా పండుతా ఉంటారు సార్ మీరు? మా ఏరియాలో వచ్చి తరకారీలు, పూలు, ఫ్లవర్స్ అంతా ఎక్స్పోర్ట్ అవుతాయి. తరకారీలో ఎత్తుకుంటే యా పక్క పండుకుంటే అట్లా తరకారీలంతా మాది పండే అట్లా స్టెబిలిటీ ఉంది నేలకి. ఆ తరకారీలంతా పండుతా ఉంటారు. ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తా ఉంటారు? 7-8 వేల ఎకరాలు వ్యవసాయం చేస్తా ఉంటారు. ఈ చుట్టుపక్కల పంచాయతీలంతా ఒక 8,000 ఎకరాల పంచాయతీ వ్యవసాయం నేల ఉంది. ఇంకొకటికి మేజర్ ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చేసి, ఈ భూమిలో నువ్వు వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి SEZ ఫర్ ఫ్యాక్టరీస్ కి అన్నిటికి కావాలంటారు. SEZ ఫర్ ఫార్మింగ్ అని అనౌన్స్ చేయాలా. ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒసూరు ప్రాంతం వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కి ఎస్పెషల్లీ వచ్చేసి వెజిటబుల్స్ అండ్ కమర్షియల్ క్రాప్స్ కి చాలా ఇంపార్టెంట్. 365 days లను ఈ ఏరియాలో నువ్వు పంట పొందొచ్చు. వేరే ఏరియాలో పంట ఎండకాలంలో పొందేకాయలే 2 విధానాలుగా. ఒకటి వచ్చి గుట్ల ప్రదేశమైన వానకాలంలోనూ పంటలు పొందొచ్చాలంటే వాటర్ వచ్చేసి ఫ్లో అవుతుంది. కొద్దిగా ఏరియా మాత్రం అఫెక్ట్ అవుతుంది. ఎండకాలంలో వేయాలంటే
అప్పుడు ఏమైతుందంటే నీకు ఎక్కువ ఈల్డ్ సిక్తుంది. సో ఈ డెఫిసిట్ ని వేరే ఏరియాలో ఎవరు పొండేకేయలదో ఈ ఏరియాలో పొందొచ్చు. అది వచ్చేసి దాన్ని తీసుకొని ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్ ఫర్ ఫార్మింగ్ అని ఇది గవర్నమెంట్ ప్రభుత్వం దీనికి ఘోషించాలి. దీన్ని ఇచ్చేయాలని తమిళనాడు ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మేము కోరుకుంటున్నాం. లేదంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ చాలా ఇంపార్టెంట్. అందరూ ఫార్మింగ్ ఇది ఫ్యాక్టరీస్ చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్టరీస్ ఎక్కడ చేయాలంటే అక్కడ చేయాలా. ఇది వచ్చేసి గోల్డెన్ ఏమంటే ఫార్మర్స్ ఏరియా. ఇది నీకు ఈ భూమిలో ఎంత 365 days పొందొచ్చు. దాని నుంచి ఈ ఏరియాని మాకు ఎయిర్పోర్ట్ వద్దు. ఇక్కడ జనాలు అందరూ ఉండేది 3 ఎకరాలు 4 ఎకరాలు ఉపయోగరికినో అంతా చదివిండేవాళ్ళు. ఇప్పుడు మొన్న STRRకి ఎత్తుకొనిరి దాంట్లోనూ అట్లనే చేసిరి. వాళ్ళకి ఇప్పుడు ఒక అబ్బాయి ఉండాడు ఇక్కడే చదివిండు, BE ఎలక్ట్రికల్ చదివిండాడు. ఆయన వచ్చేసి టెక్నిక్ గా ఇక్కడ ఉండే ఫార్మర్స్ ఎక్కడ ఉండాలంటే ఏ టైంలో ఎక్కడ సప్లై చేయని తెలుసుకొని అక్కడ ఏది పొండేకేయాలో ఇక్కడ పొందుతారు. దాన్ని ఇంకా ఇక్కడ ప్రాఫిటబుల్ ఉంది. చదివినోడు ఎందుకు పనికి పోతా లేదంటే కారణమని దీంట్లో వ్యవసాయంలో ప్రాఫిటబుల్ ఉంది ఈ ఏరియాలో. అదిగా తెలుసుకోవాలి జనాలు. మాకు మీడియా వచ్చి చాలా సపోర్ట్ చేయాలా, దీన్ని అందరి దగ్గరికి తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. రవీంద్రనాథ్ ఇక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్. డెవలప్మెంట్ కి ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి ప్రపంచంలోనే హైయెస్ట్ డెవలప్మెంట్ సిటీలు యావది ఇప్పదు అంటే 13లో ఒసూరు. దాని నుంచి సెంట్రల్ గవర్నమెంట్ దానికి మొదలై ఇది ఎప్పుడంటే నేను ఫస్ట్ తల్లి ఎమ్మెల్యే అయ్యాక ముందరే ఉడాన్ దిట్టంలో 5 తమిళనాడుకి ఎయిర్పోర్ట్ వస్తుంది. ఒసూరు, సేలము, పాండిచ్చేరి, తిరునెల్వేలి అనేసి అప్పుడే అరివిచ్చిండ్రి. ఎవరో మోడీ వాళ్ళు అరివిచ్చింది 5 తమిళనాడులో ఉడాన్ దిట్టంలో ఎయిర్పోర్ట్ వస్తుందని అప్పుడే అనౌన్స్ చేసిరి. నేను పోయినసారి 2-3 సార్లు అసెంబ్లీలో మాట్లాడినాను. కావాలంటే అదంతా మీకు ఎత్తి చూపిస్తాను. ఓసూరులో ఎయిర్పోర్ట్ వస్తుంది ఎంట్రీ యాలి ఇంకా ఇప్పుడు గంట రాలేదు అనేసి అప్పుడు మాట్లాడుతున్నాను. అయితే యాడ్ వస్తుందని తెలియదు. ఇప్పుడును ఇంకా యాడ్ వస్తుందని కన్ఫర్మ్ లేదు. 5 దగ్గరలో ఐడెంటిఫై చేసిండామని ఇది చెప్తుంది. ఏమే వాళ్ళు వీళ్ళు స్కెచ్ చేసిండేది దాన్ని దీన్ని మన కూడా మీకు చెప్తుంది. దాంట్లో నాదిని 16 ఎకరాలు నేను ఫస్ట్ అవర్ వేసుకొని పోరాడాలి మీకు రాకూడదు. అట్లా నాది 16 ఎకరాలు మార్క్స్ చేసినారు. దాని నుంచి ఇప్పుడు గంట యాడ్ వస్తుంది అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. దాని నుంచి దయచేసి ఇది వస్తుంది అని తెలిసే గంట ఇంకా ఎయిర్పోర్ట్కి బెంగళూరు వాళ్ళు వేరే అబ్జెక్షన్స్ చేసినారు. ఎయిర్పోర్ట్ రాకూడదు, 100-150 కిలోమీటర్లు దీనికి డిస్టెన్స్ ఉండాలా. అది మీరు ఒసూరులో ఎయిర్పోర్ట్ చేస్తే మా అభివృద్ధి పోయిస్తుంది. దాని నుంచి మేము మీకు NOC ఇచ్చే కాయలు అనేసి వాళ్ళ పక్క అబ్జెక్షన్ చేసిండారు. దానికి ఇప్పుడు గంట ఆ సిచ్యువేషన్ లేదు. దానికి ఊరికే మీరు దయచేసి ఎవరో ఒకరు దీన్ని చెప్పే మాటలో ఈ పేపర్ కటింగ్లో ఈ న్యూస్లో చూసి ఎవరు ఆతంకపడద్దంట. దాని వ్యవసాయదారులకి ఆపద్దు, అన్యాయమైనట్ల మా గవర్నమెంట్ ఎప్పుడు నడుచుకోనండి సార్. అదే దీన్ని యాక్చువల్గా ఏమంటే ఒక ఉద్దారి ಮತ್ತೆ వీళ్ళే వచ్చేసి సర్వే చేయకపోతే మాకు దిగులేదు. సర్వే చేస్తా ఉన్నారు. సర్వే చేస్తా ఉండే దాన్ని ఇంకా వాళ్లే చెప్తా ఉన్నారు కదా ఇది ఎయిర్పోర్ట్ దీనికి సర్వే చేస్తా ఉన్నాము అనేసిందే. మేము దానికి బ్లాక్ చేసేసి లాస్ట్ టైం తహసీల్దార్ ని అందరినీ పట్టుకొని ఇచ్చేసింది. లేకపోతే మేము ఇంత తీవ్రంగా మేము దిక్కునే ఉండలేదు. మాకు తెలిసినట్ల డిస్ట్రిక్ట్ కలెక్టర్ తెలిసినట్ల ఇంకా ఏమి సర్వే చేసిందో మార్క్ వేసిందో ఏమి ఇంకా కాలేదు. మీరు ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్ లో పోయి చూస్తే అట్లేమన్నా ఉంటే మనది ఏమి చేసేకాయలు 0 చేయిస్తారు. అదంతా తప్పన మన రైల్వే కూడా వస్తుందని బాగ్లూరు ఏరియాలో చెప్పేది. ఇంకా బాగ్లూరు ఏరియాలో కూడా మన ట్రైన్ రూట్ వస్తుందనేసి మార్కేసేసి పోయిసిండారు అనేసి పోయి చూపించి నేనే పోయి చూస్తుంది. మార్కేసినది ఎవరు వేసారని తెలియదు, కలెక్టర్కు తెలియదు, స్టేట్ గవర్నమెంట్కు తెలియదు. నేను అసెంబ్లీ ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ని అడిగితే మా దగ్గర అట్లా ప్రపోజల్ లేదు, అట్లా లేదు అంటారు. అయితే టీవీలో చెప్తారు, పేపర్లో దాన్ని కావాలని ఒక వదంతి వేసిండారు. అట్లా వేసే వాళ్ళంతా దయచేసి ఎవరు నమ్మొద్దంట. ఇప్పుడు సద్యానికి వచ్చే అవకాశం ఇంకా లేదు. దయచేసి అందరూ నమ్మంట. ఊరికే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఇట్లా పనులు పాటలు ఇడిచి దయచేసి టయాన్ని వేస్ట్ చేసుకున్నదంట, దిగులు పడొద్దంట. అట్లా వస్తేనూ వ్యవసాయదారులకు అన్యాయమైనట్ల మా గవర్నమెంట్ ఏమి చేసేలే 100%.